ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు కేటీఆర్ కోజ్గి పట్టణానికి కొడంగల్ నియోజకవర్గానికి విచ్చేసి చోరు ఉల్టా కొత్వాల్కు దాటి అంటారు మన దగ్గర సామెత. దొంగతనం చేస్తూ యజమాని వైపు దొంగ దొంగ అని అరిసే విధంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే రంకెలేసి అరుస్తున్నాడో కోజ్గి పట్టణంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి వీళ్ళ నాయన కేసీఆర్ వరి పంట వేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పి ఆ రోజు రైతులను భయపెట్టే విధంగా మాట్లాడిన సందర్భం లోపల రైతాంగానికి మొత్తం కూడా నేను పరిగిలోనే మన ఊరు మన పోరు అని ఒక మీటింగ్ పెట్టినాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఆ మీటింగ్లో ఏం చెప్పినారంటే రైతాంగం అంతా కూడా మీరు వరి పంట వేయండి, ఎట్లా కేసీఆర్ వరి పంట పండించుకుంటాడు మనం ఎందుకు పంట వేద్దు అంటున్నాడు, మనం పండించిన పంట తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ ముంగల చల్దామని చెప్పి రైతాంగానికి భరోసా కల్పించిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. తను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతోన ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్న తర్వాత 7,25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి ఈ యొక్క కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు ఆ డబ్బుని నల్లధనాన్ని విదేశాలకు కూడా పంపించడం అనేది మనం చూసినాం. ఇప్పుడు వాళ్ళ మిత్రుడైనటువంటి గ్రీన్కో గోపికి సంబంధించినటువంటి స్పాన్సరింగ్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించింది 55 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్గా విదేశాలకు డబ్బు పంపించిండు. ఆయనకు ఎలాంటి క్యాబినెట్ ఆమోదం కానీ ఇంకోటి కానీ లేదు. మోడల్ ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ ఉన్నప్పుడు దాని పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్స్ ఏమైనా ఎమర్జెన్సీ పేమెంట్స్ ఉంటే అదేం ఎమర్జెన్సీ పేమెంట్ కాదు. అయినప్పటికీ కూడా 55,000 కోట్ల రూపాయలను నువ్వు పంపించి ఈరోజు నువ్వు మళ్ళా సన్నాయి నొక్కుతూ చాలా నీతిమంతుడిలాగా కొడంగల్ని అభివృద్ధి చేసినలాగా ఏ ముఖం పెట్టుకొని కొడంగల్ నియోజకవర్గానికి అదేవిధంగా మా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలలో నువ్వు పర్యటనలు ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ నీ వైపు చూస్తున్నారు. నువ్వు మొన్ననే మా పరిగికి వచ్చినావు. పరిగికి వచ్చి ఏం చెప్పినావు? నువ్వు పరిగి లోపల ఒక మీటింగ్ పెట్టినావు. అక్కడ జనం తక్కువ ఉన్నారని నీ సోషల్ మీడియాలో అట్లా ఇట్లా యాంగిళ్లలో తిప్పించేసి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అని ఒకటి ప్రోగ్రాం పెట్టుకొని ఆ ఎర్రతో నువ్వు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకున్నావు పరిగి నియోజకవర్గంలో. ఆ రోజు నువ్వు ఏమన్నావు? శివారెడ్డిపల్లికి రమ్మంటే వస్తా, పరిగి ఎమ్మెల్యే ఊరికి, కొండారెడ్డిపల్లికి రేవంత్ రెడ్డి గ్రామానికి రమ్మంటే ఆడికి వస్తా అని చెప్పినావు. నేను అదే రోజు సవాల్ విసిరినా, నువ్వు శివారెడ్డిపల్లికి రా. నువ్వెంత రుణమాఫీ చేసినావు శివారెడ్డిపల్లికి, దోమ మండలానికి, పరిగి నియోజకవర్గానికి? వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎందుకంటే కొడంగల్ కూడా నా యొక్క జిల్లా లోపల అంతర్భాగం, నా అధ్యక్ష పరిధిలోకి వచ్చే ప్రాంతం, నేనే నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసిన. మరి నువ్వు దాని గురించి అసలు మాట్లాడలేదే. గతంలో కూడా ఈ విధంగానే శాసనసభలో కూడా హరీష్ రావు గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రాణహిత చెవెళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని అన్నాడు. ఆ రోజే ఛాలెంజ్ విసిరిన నేను. ఆర్టీఐ కింద తీసుకున్న కాగితం ఉంది. ఎవరు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. మీరు పెంచి పోషించిన కాంట్రాక్టర్లకే మీరే 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిర్రు. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది. శాసనసభలోని హరీష్ రావును ముందు పెట్టుకొని మాట్లాడితే కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అదే రుణమాఫీ విషయంలో కూడా మీరు రైతు దీక్ష అని పెట్టింది. ఈరోజు రుణమాఫీ విషయంలో నేను చెప్పిన మా పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు అయినాయి. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి 330 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. మరి నువ్వు మీ ప్రభుత్వ హయాం లోపల, మీ గవర్నమెంట్ లోపల మీరు రుణమాఫీ చేసినప్పుడు ఎంత అయిందని నువ్వు ఒక్కసారి ఆర్టీఐలో కాగితం అయ్యి తెలుస్తుంది నీకు ఎంత అయిందని. నేను కనుక్కుంటే అక్కడ ఇచ్చిన విషయాలు ఏంటంటే 60% పేమెంట్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన 40% కూడా వాయిదాల పద్ధతులు ఇచ్చిర్రు. చారానా ఇచ్చిర్రు. అస్సలు చారానా ఎగ్గొట్టిర్రు. అసలు అది రుణమాఫీ కానే కాదు, అది కేవలం వడ్డీ మాఫీ పథకంగానే అది మారింది. ఆ పథకంలో కూడా 60% మీరు కోతలు విధించిర్రు. ఉదాహరణకు నేను చెప్తున్నా, నా పరిగి నియోజకవర్గంలో దోమ మండలంలో మీరు 47 కోట్ల రూపాయలు ఇచ్చారు రుణమాఫీ కింద.
మేము 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఒక్క సంవత్సరంలోనే 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు ఎంత ఇస్తామని చెప్పారంటే 130 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 60% కోతలు పెట్టిండ్రు. మా ప్రభుత్వంలో అట్లా చేయలేదే. మేము లిస్టు తయారు చేసి నేనే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యత ఇస్తే ఎమ్మెల్యేలందరూ కూడా పుస్తకాలు తయారు చేసి మండలాల వారిగా ఏ మండలానికి ఎంత డబ్బు ఇచ్చినాం అన్నది కూడా వివరాలుగా రైతుల వారిగా తయారు చేసి ఇచ్చినాం. అది కాకుండా ఇప్పుడు రైతు భరోసా కింద కూడా 45,000 కోట్ల రూపాయలు ఈ 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా మనము ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు పెట్టి, అదేవిధంగా రేషన్ కార్డులు మీ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడైనా బై ఎలక్షన్ ఉంటే ఆ బై ఎలక్షన్లో పోయి రేషన్ కార్డులు ఇచ్చారు మీరు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మీద ఉండే మేము మొన్న సమయం తక్కువ ఉంది కాబట్టి మోడల్గా ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామం లోపల 100కు 100% సాచ్యురేషన్ మోడ్లు ఇచ్చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం వరకు అందరికీ వేసేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎకరాలకు 3 ఎకరాలు కూడా పడడం స్టార్ట్ అవుతుంది. ఈ వారం 15 రోజులల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అంతటి కూడా ఎంతైతే మేము హామీ ఇచ్చినామో అన్లిమిటెడ్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు మీరు ఎకరానికి గతంలో 5,000 రూపాయలు ఇచ్చారు. ఒక పసలకు మీరు 5,000 రూపాయలు ఇస్తే ఒక పసలకు మేము 6,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలు 2 పంటలకు ఇచ్చే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాం. ఆల్రెడీ ప్రతి మండలం ఒక గ్రామానికి పడ్డాయి. ఈ 10-15 రోజులలో మిగతా అన్ని గ్రామాలకు కూడా 12,000 రూపాయలకు ఎకరానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి యావరేజ్గా 100 కోట్ల రూపాయలు ఇప్పుడు పడుతున్నాయి. ఈ 10-15 రోజుల్లో 100 కోట్ల రూపాయలు పడుతున్నాయి నియోజకవర్గానికి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల నగదు ఈరోజు ఈ యొక్క పథకాల మూలంగా రైతుల ఖాతాలకు పోతుంది. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, భూమి లేని నిరుపేదల గురించి ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకం లోపల సభ్యులై ఉంటారో ఆ కుటుంబంలో ఒకరికొక కార్డు ఇస్తాం. ఆ కార్డు లోపల 3-4 కుటుంబ సభ్యులు కనీసం 20 రోజులు పనిచేస్తే చాలు ఉపాధి హామీ పథకం లోపల. ఆ 20 రోజులకు పనిచేసిన వాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్న మహిళ పేరు మీద వాళ్ళకి 12,000 రూపాయలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అమలు పరుస్తున్నాడు. ఇవన్నీ కూడా చూసి రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మీరా ఒక్క ఇల్లు కట్టియలేదు, మా కొడంగల్లో కట్టియలేదు, మా వికారాబాద్లో కట్టియలేదు, పరిగిలో కట్టియలేదు, ఏడ కూడా ఒక్క ఇల్లు. కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క ఇల్లు కట్టింది నువ్వు చూపెట్టు. మా జిల్లాలో చూపెట్టు, మా పరిగిలో చూపెట్టు, కొడంగల్లో చూపెట్టు, వికారాబాద్ చూపెట్టు, తాండూరులో చూపెట్టు. ఏడ కూడా నువ్వు ఒక్క ఇల్లు కట్టింది చూపెట్టలే. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళకి చూపెట్టు. పలానా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో, పరిగిలో అని చెప్పి ఒక్కరికి చూపెట్టు. నువ్వు ఒక ఇల్లు కట్టియవు, ఒక రేషన్ కార్డు ఇవ్వవు. నువ్వు ఇచ్చినటువంటి 5,000 రూపాయలు కూడా లాస్ట్ 5,000 రూపాయలు కావాలని చెప్పి కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు వేయాలని నువ్వు కుతంత్రం పంపినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్గా ఒక లెటర్ పంపించిండు. రైతులకు మీరు డబ్బులు వేయాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే వేయండి అని చెప్పి పంపిస్తే వేయకుండా కావాలని ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వేయడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడు హరీష్ రావు ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేసారు. టింగుమని డబ్బులు పడతాయంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే అది కాంగ్రెస్ వాళ్ళు ఆపించారు అని బద్నాం చేయడానికి చూసినావు నువ్వు. అంటే రైతులకు మోసం చేసింది నువ్వు. మేము ఆల్రెడీ 5,000 రూపాయలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము 6,000 రూపాయల చొప్పున మండలానికి ఒక గ్రామానికి ఇచ్చినాం. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఇంత మంచి పథకాలు తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తుంటే రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎక్కడ కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతోనే నువ్వు ఈ విధంగా అక్కడికి పోయి రోజుకో మాట మాట్లాడుతున్నావు. రాజీనామాకు సిద్ధమా అంటావు. మేము రాజీనామాకు సిద్ధమంటే నువ్వు మాట్లాడవు. ఇంతకుముందే మేము మాట్లాడినాం, శివారెడ్డిపల్లికి రావాలన్నా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఊరికి ఆయన సిద్ధమా, కొండారెడ్డిపల్లికి వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి అన్నావు. నేను సిద్ధమని ప్రకటిస్తే నువ్వు ఆ రోజు మాట్లాడకపోతివి. కాబట్టి నీ మాయ మాటలు నమ్మేటోళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో తెలియని పరిస్థితి ఉంది. మీ చెల్లెనే తిహార్ జైలుకు పోయి నిన్న మొన్ననే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పోతావు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆల్రెడీ నీ పైన ఏసీబీ విచారణ కొనసాగుతుందో దిక్కు, అదేవిధంగా ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. ఇది కాకుండా మీ నాయన కేసీఆర్ పైన రాష్ట్రాన్ని దివాలా తీపించాడు.
దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేస్తా అన్నాడు. తెలంగాణ రాష్ట్రం గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని ఎన్ని అబద్ధాలు చెప్పిండు మీ నాయన అన్నది అందరికీ కూడా తెలుసు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలనే మోసం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అన్న విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ రైతాంగం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 15,000 ఎకరాలు 15,000 కోట్ల రూపాయలతో 30,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా TSIIC తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి రేవంత్ రెడ్డి గారి బంధువుల గురించి అంటాడు, అసెంబ్లీకి వచ్చిన కల్లా మరోసారి ఏమంటాడంటే అదాని గురించి అంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక పరిశ్రమ పెట్టు, లేదంటే మీ దోస్తు గ్రీన్కో గోపితో ఒక పరిశ్రమ పెట్టి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాడు, ఎప్పటికల్లా పరిశ్రమ తెస్తాడు, ఒక అండర్టేకింగ్ రాపించి మేము సిద్ధంగా ఉన్నాం నీకు కేటాయించడానికి. ఎందుకు నువ్వు ఈ విధంగా రైతులను కూడా నువ్వు మోసం చేసే విధంగా అబద్ధాలు నూరు పోసే ప్రయత్నం చేస్తున్నావు? ఒక సురేష్ అని వాడు సోషల్ మీడియా ఫిలిం ప్రొడ్యూసర్ మణికొండలో కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటాడు. ఆయన నువ్వు ముంగలబెట్టి ప్రతీక్ జైన్ లాంటి కలెక్టర్ని చంపడానికి ప్రయత్నం చేసినావు. నువ్వు ఆయన పైన దాడి చేయడానికి అని చెప్పి కలెక్టర్ ప్రజలను ఒప్పించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వస్తే నువ్వు ఆయనను ముందు పెట్టి కలెక్టర్ గారిని తప్పుదోవలో తీసుకెళ్ళి అక్కడ ఇంకొక టీంను తయారు చేసి దాడి చేసే ప్రయత్నం చేసినావు. అక్కడ మేము 20 లక్షల రూపాయల ఎకరానికి నష్టపరిహారం ఇస్తున్నాం. గతం లోపల తాండూరులో 13 లక్షల రూపాయలు ఉండే, పెంచినటువంటి పరిస్థితుల దృష్ట్యా ధరలు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ఒక ఎకరానికి రైతుకి ఇచ్చే విధంగా ఆల్రెడీ చాలామంది రైతులు వాళ్ళ యొక్క లెటర్స్ మేము మా భూమి ఇస్తామని చెప్పి యాక్సెప్టెన్స్ లెటర్స్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 150 గజాల ఇంటి స్థలం కూడా, అది కూడా DTCP లేఅవుట్ లోపల ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి లేఅవుట్ లోపల 150 గజాలు, అది ఒక 15 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 35 లక్షల రూపాయలు వస్తున్నట్టు లెక్క. ఇది కాకుండా ఇందిరమ్మ ఇల్లు, SC STలు అయితే 6 లక్షలు, BCలు అయితే 5 లక్షలు. ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తున్నది, పాలిటెక్నిక్ కాలేజ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది, అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి, ఒక వెటర్నరీ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఈ యొక్క నిర్వాసితులకు ఎవరికైతే భూములు ఇస్తున్నారో వారికి అందరు కూడా భూములు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఒక వివరణ కూడా ఇచ్చింది. దానికి చాలామంది రైతులు భూములు ఇవ్వడానికి కూడా దగ్గరకు వస్తున్నారు. అక్కడ ఒక ITI కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు మల్లన్న సాగర్ దగ్గర రైతులను ఏ విధంగా వేధించారు, అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులను మీరు ఏ విధంగా దౌర్జన్యాలు చేయడానికి వాడుకున్నారు, అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అప్పుడు మేము మా పార్టీ తరఫున కోర్టులలో కేసు వేసి మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన మేము పోరాటం చేయడం జరిగింది. ఒకసారి మీరు గమనిస్తే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వేసినటువంటి శిలాఫలకాలు అవి ఎట్లా ఉన్నాయంటే బొందలగడ్డ రాళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి మా దగ్గర కొడంగల్లో. ఎక్కడ చూసి అక్కడ శిలాఫలకాలు వేసిరు రేవంత్ రెడ్డి గారు ఓడించాలని. కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టిర్రు. పోలీస్ అధికారులను ఉపయోగించి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద రాత్రిపూట అటాక్ చేసి ఇండ్లు మొత్తం కూడా సోదా చేసి అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. మీరు ఇలాంటి దాష్టికాలు చేసినటువంటి మీరు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా సుమారు దగ్గర మన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి 6,128 కోట్ల రూపాయలు 6,128 కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆల్రెడీ ఫౌండేషన్స్ అయిపోయి పనులన్నీ కూడా జరుగుతున్న సందర్భం లోపల దిక్కుతోచని పరిస్థితిలో ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ మేము కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసినాం. ఎందుకంటే గతంలో కూడా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, గజ్వేల్లో మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఎవరున్నా సరే, రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి ఉన్నా సరే, అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వాళ్ళు ముఖ్యమంత్రులుగా బిజీ ఉంటారు. కాబట్టి అక్కడ ఒక అథారిటీ ఏర్పాటు చేసి అధికారులను RDO స్థాయి అధికారులను ఏర్పాటు చేసి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా 6,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి గురించి శ్రీకారం చుట్టారు. దానికి కాడా అనేది ఏర్పాటు చేసి డిప్యూటీ కలెక్టర్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా పోస్టింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ
ఒక ఇంజనీరింగ్ కళాశాలకు పర్మిషన్ రావడం జరిగింది. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2,945 కోట్ల రూపాయలతో 2,945 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి శాంక్షన్ ఆర్డర్ జీవో విడుదల చేయడం జరిగింది. వెటర్నరీ సైన్స్ లోపల 360 కోట్ల రూపాయలతో ఒక కొత్త వెటర్నరీ కాలేజ్, ఎందుకంటే పశుక్రాంతి లాంటి పథకాలను మనం అభివృద్ధి చేయాలన్నా, పశు సంపద పెంచాలన్నా రైతులకు పశువులు ఉంటేనే వాళ్ళకు కొంత ఆదాయం కూడా వస్తుంది, కుటుంబాన్ని పోషణ కన్నా ఉద్దేశంతోనే ఈ యొక్క వెటర్నరీ కాలేజ్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు బ్రిడ్జ్ల గురించి 344 కోట్లు, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి 7 కోట్లు, అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ 50 బెడెడ్ హాస్పిటల్ని 220 బెడ్స్కి ఇంక్రీజ్ చేయడం మూలంగా 224 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా 30 వర్క్స్ మన పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి లోపల 213 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కి 45 కోట్లు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి 25 కోట్లు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి 20 కోట్లు, అదేవిధంగా టీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్కి 17 కోట్లు, అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టు ఇంజనీరింగ్ కాలేజ్ 30 కోట్లు, న్యూ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి 11 కోట్లు, న్యూ జూనియర్ కాలేజ్ బొమ్రాస్పేట్ అండ్ దౌలతాబాద్కి 7 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ లేక్స్ ఇన్ కొడంగల్ మున్సిపాలిటీ 45 కోట్లు, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇన్ కోస్గి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ కొడంగల్ 18 కోట్ల రూపాయలు. అదేవిధంగా మహాత్మా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్కి 25 కోట్లు బొమ్రాస్పేట్కి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మహాత్మా గాంధీ స్కూల్కి 23 కోట్లు, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్ ఫర్ మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్ 25 కోట్లు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాడా కింద వివిధ పనుల గురించి 16 కోట్ల రూపాయలు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎట్ అక్కింపేట్ ఆఫ్ దుద్యాల్ మండల్ 2,40,00,000, అదేవిధంగా కొత్తగా ఒక పాలిటెక్నిక్ కళాశాల అక్కింపేటలో కూడా శాంక్షన్ కావడం జరిగింది. శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎట్ అక్కింపేట్ దుద్యాల్ మండల్, accorded administrative sanction for release of amount 43 crores, కాడా కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 43 కోట్లు, అదేవిధంగా బీటీ రోడ్స్ వేయడానికి 20 కోట్లు కొడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల, అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సైన్స్ సెంటర్ కొడంగల్, శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎట్ కొత్తపల్లి మండల్ 7,84,00,000, శాంక్షన్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుండుమాల్ 7 కోట్ల రూపాయలు, అదేవిధంగా 10 కోట్ల రూపాయలతోన నాగిరెడ్డిపల్లి దగ్గర ఒక బడ్జెట్ హోటల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి టూరిజం కింద కూడా అదనంగా మళ్ళొక 100 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఒక మెడికల్ కళాశాలని ఏర్పాటు చేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఒక పోలీస్ స్టేషన్ కూడా దుద్యాల్లో కొత్తగా మండలం ఏర్పాటు కావడం మూలంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ కూడా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడంగల్ అండ్ కోస్గి మున్సిపాలిటీస్కి 590 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఒక జూనియర్ కాలేజ్ బొమ్రాస్పేట్ దౌలతాబాద్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక ఇంజనీరింగ్ కళాశాల కోస్గికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ పథకాల కింద బిల్డింగ్స్ కూడా ఈ యొక్క స్కూల్స్కి 30 కోట్ల రూపాయలు, అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ రిలీజ్ ది అమౌంట్ ఆఫ్ 30 crores, ఈ కాడా అభివృద్ధి కింద వివిధ పథకాల కింద అదనంగా మరొక 30 కోట్ల రూపాయలు, అదేవిధంగా రూరల్ రోడ్స్ బీటీ రినివల్స్ హై లెవెల్ బ్రిడ్జెస్ కింద 1003 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ బాలంపేట్ కింద 2,40,00,000 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం 6,128 కోట్ల రూపాయలు టోటల్ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి 6,128 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వం నుంచి కేవలం మేము వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు, 6,128 కోట్ల రూపాయలు కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి గురించి మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీంట్లో ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇంకోటి కానీ అన్ని కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా నేనేమడుగుతున్నా అంటే, మీరు కూడా గతం లోపల ప్రభుత్వంలో ఉన్నారు కదా, నువ్వు చెప్పు ఇప్పుడు అక్కడ కొడంగల్ లోపల అసలు నువ్వు చేసింది ఏంది? మీ 10 సంవత్సరాల పాలన లోపల మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఓడించాలని ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు ఏమన్నా అభివృద్ధి చేయాలి. 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో చెప్పినావు. మరి నువ్వు నీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలకు సాగునీరు తెచ్చుకున్నవే. మేము ప్రాణైతే చెవెళ్ళ రాజశేఖర రెడ్డి గారిని అడిగి నేను వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో శాంక్షన్ చేయించుకుంటే మేము శాంక్షన్ చేయించుకొని పనులు జరిగినటువంటి ప్రాంతం లోపల శంకర్పల్లి దగ్గర చెవెళ్ళ నియోజకవర్గంలో పనులు అండర్ గ్రౌండ్ టన్నెల్ల దిగి కిలోమీటర్ల కొద్ది పనులు నేను చూసిన నా కల్లారా. మా నోటి దగ్గరకు వచ్చిన అన్నంని కొట్టేసిరు మీరు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్టేసి మీరు మీ ప్రాంతానికి కొండపోచమ్మ రిజర్వాయర్ అని రీడిజైన్లో భాగంగా మీరు దాన్ని మళ్లించుకున్నారు.
లేకపోతే మా కొడంగల్కు మా పరిగికి తాండూరుకు వికారాబాద్కు సాగునీళ్ళు వస్తుండే మీరు తాగునీళ్ళు ఏం చేశారు? శ్రీశైలం నుంచి పైపుల ద్వారా తీసుకొస్తామని చెప్పి దానిలో కమిషన్లు కొట్టేసుకొని ఆ నీళ్లు కూడా ఇప్పుడు మా దగ్గర వస్తలేవు. ఆ నీళ్లు కూడా ఏ గ్రామానికి పోయినా సరే, ఎక్కడ పోయినా సరే పైపులు వలిగిపోయినాయని, ఎక్కడ పోయినా సరే కమిషన్ దీన్ని పనిచేసిరని చెప్తున్నారు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్, నువ్వు మా ముఖ్యమంత్రిని అడుగుతున్నావు కదా, ఈ జరగబోయే స్థానిక సంస్థల లోపల ఒక్క జిల్లా పరిషత్ గెలిపించుకో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక్క జెడ్పీటీసీ గెలిపించుకో, ఒక్క ఎంపీపీ గెలిపించుకో, నీకు చేతనైతే చేయాలి. అది చేయకుండా నువ్వు బట్ట కలిసి మీదేసినట్టు ఒక కాన్స్పిరసీ థియరీ ఫాలో అవుతున్నావు. నువ్వు హైదరాబాద్ నుంచి ఒక 300-400 మందిలో రౌడీలాగా కార్యకర్తలను తీసుకొని ఆడాడ చౌరస్తల మీద పర్మిషన్లు లేకుండా నువ్వు జెండాలు ఎగరేయడం, మీటింగ్లు పెట్టడం చౌరస్తల మీద, అక్కడికి పోయి మా ముఖ్యమంత్రి పైన అబండాలు వేయడం. నీకు ఒకటే మాట చెప్తున్నా, రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నావు. నేను నీకు స్పష్టంగా ఒకటే చెప్తున్నా, నువ్వు రేపు ఉదయమే గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నాడు వ్యవసాయ శాఖ లోపల, నువ్వు ఒక దరఖాస్తు చేయి. ఏం దరఖాస్తు చేయంటే, మీరు రుణమాఫీ ఎంత చేసారు రైతులకు, మేము ఎంత చేసినాం, మేము ఒక్క ఏడాది కాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు చేసిన దాని లోపల మీరు చెప్పింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత. ఉదాహరణకు నేను దోమ మండలి చెప్తున్నా, 130 కోట్ల రూపాయలకు మీరు